తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా పాడుతా తీయగా చల్లగా. పాడుతా తీయగా చూస్తున్నారు. గత 2 వారాలుగా కాంపిటీషన్ రౌండ్స్ స్టార్ట్ అయినాయి. మా పిల్లలు 2005 నుంచి 2015 వరకు రిలీజ్ అయిన చిత్రాల నుంచి సూపర్ హిట్ పాటలు మీ ముందు ప్రెజెంట్ చేశారు. అదే విధంగా ఈ వారం మళ్ళీ వచ్చే వారం మా పిల్లలు వాన పాటలతో మీ ముందుకు రాబోతున్నారు. వీళ్ళని 2 గ్రూప్స్గా యాజ్ యూజువల్ స్ప్లిట్ చేస్తున్నాం. ఈ 4 వారాలు ఈ పిల్లలు స్కోర్ చేసుకునే మార్క్స్ టాలీలో లీస్ట్ మార్క్స్ ఎవరికి వస్తాయో వాళ్ళల్లో 2 ఎలిమినేట్ చేస్తారు మా జడ్జెస్. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ కాకుండా బాగా పాడి ఫైనల్స్ వరకు చేరుకుని మొదటి స్థానం పొందిన విజేతకు 5 లక్షల రూపాయలు, 2వ స్థానం పొందిన విజేతకు 3 లక్షల రూపాయలు అండ్ 3వ స్థానం విజేతకు 2 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. ఈ వారం వచ్చే వారం అన్ఫార్చునేట్లీ వీ విల్ బి మిస్సింగ్ విజయ్ ప్రకాష్ గారు డ్యూ టు సమ్ unavoidable circumstances. ఆయన ఇక్కడ లేకపోయారు. బట్ వీఆర్ ఆల్వేస్ హ్యాపీ టు వెల్కమ్ ది అదర్ ప్యానల్ మెంబర్స్. లెట్స్ వెల్కమ్ చంద్రబోస్ గారు. గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శ్రీమతి సునీత గారు. పాడుతా తీయగాలో మీరు చూడబోయేది వాన పాటలు. స్వాతి ముత్యపు జల్లులలో ఇవాల్టి ఈ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ సార్థక్. సార్థక్, సార్ ఏం పాట పాడిపోతున్నావు? కురిసింది వాన. నా గుండెలోనా. చిత్రం బుల్లమ్మ బుల్లోడు. బుల్లమ్మ బుల్లోడు. సంగీతం సత్యం గారు. సత్యం గారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు. అండ్ రాసిన వారు రాజశ్రీ గారు. రాజశ్రీ. బ్రిలియంట్. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ. కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా ముసిరే మేఘాలు ఒసరే రాగాలు, కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా.
సూపర్ పాట. థ్యాంక్ యూ సార్. ఎంత అద్భుతమైన మెలడీ. ఒక్కసారి సత్యం గారికి థ్యాంక్ యూ సో వెరీ మచ్. హౌ ఆర్ యూ? సార్ ఫైన్ సార్. ఒంట్లో బాగుందా? బాగుంది సార్. బ్రీదింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? సార్ లేదు సార్. ఏం లేదా? చూద్దాం. లెట్స్ సీ వాట్ ద జడ్జెస్ సే. సునీత గారు. నాన్న, నువ్వు ఏది నేర్చుకున్నావో అది ప్రజెంట్ చేసేసావు కదా. ఎస్ మా. ఇలా నేర్చుకున్నావు, అలా పాడావు. అండ్ నువ్వు కొన్ని మైక్ టెక్నిక్స్ కూడా నేర్చుకోవాలి. ఓకే మా. ఓకే, ఎలా అంటే ఇప్పుడు నువ్వు అది కూడా మైక్లో వినిపిస్తూ ఉంటుంది. చాలా సెన్సిటివ్ మైక్స్ ఇవి. సో మనం చాలా జాగ్రత్తగా వీటిని ఉపయోగించుకోవాలన్నమాట పాటలు పాడేటప్పుడు. ఓకే మా. అండ్ ఈ పాట ఇంకొంచెం సాఫ్ట్గా పాడుంటే బాగుండేది అనిపించింది. అసలే డ్యూయట్ సెలెక్ట్ చేసుకున్నావు. కొంచెం కష్టమైన విషయమే డ్యూయట్ సింగిల్గా సోలోగా పాడటం. కొంచెం సాఫ్ట్గా పాడుంటే బాగుండేది. థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. తెలుగు మాస్టారు. సార్థక్ సార్ ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మంచి పాట పాడావు. చాలాసార్లు చిన్నప్పుడు కురిసిందివానా నా గుండెలోనే అన్న పాట చాలాసార్లు విని విని ఎంతో మురిసిపోయేవాడిని పాట విని. రాజశ్రీ గారు ఎంతో అద్భుతంగా రచించారు. మృదు స్వభావి, మెత్తని హృదయుడు. ఆయన పాటలు కూడా అట్లాగే మృదువుగా మెత్తగా ఎక్కడగా ఆ ఉద్ధృతి లేకుండా అలా శుతిమెత్తగా వెళుతుంటాయి పదాలు భావాలన్నీ కూడా. తర్వాత ఆయన ఎన్నో నేరుగా చిత్రాల్లో ఎన్నో పాటలు రాశారు. కానీ తరువాత డబ్బింగ్ చిత్రాల్లో అనువాద బ్రహ్మగా పేరు పొందారు రాజశ్రీ గారు. ఎంతో మంచి పాట మనకు అందించారు. ఈ సందర్భ రాజశ్రీ గారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకోవాలి. మంచి బాణి సత్యం గారు, నువ్వు కూడా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఒకటి ఏంటంటే నీ మనస్తత్వం, నీ వ్యక్తిత్వం ఏంటంటే నిమిషాల గురించి మనం శ్రద్ధ తీసుకుంటే గంటలు వాటంతటవే శ్రద్ధ తీసుకుంటాయనే వ్యక్తిత్వం నీది. చాలా చాలా ఆచితూచి పాడావు. మనస్ఫూర్తిగా తన సలహాలు కొన్ని తీసుకో. కానీ వ్యక్తిగతంగా నాకు మాత్రం చాలా బాగా నచ్చింది నీ పాట. ముందు ఎపిసోడ్లో ఏం పాడావు నువ్వు? సార్ ఇప్పుడు నాకు అప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఇప్పుడు అంతే ఆనందం కలిగింది. నువ్వు నిజంగా ఈ నీ పాటల చినుకులు వింటా ఉంటే నా ఒంట్లో పులకల మొలకలు ఎత్తుతున్నాయి. అంత అందంగా అనిపించింది నాకు పాట. జాగ్రత్తలు సలహాలు తీసుకుంటే ఇంకా మంచి స్థాయికి వెళతావు. సరేనా? మనస్ఫూర్తిగా అభినందనలు. సూపర్ సాంగ్. చరణం ఒకసారి ట్రై చేద్దామా? ఓకే సార్. అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను. అది సంగతి ఏంటి? మెల్లగా పాడు ఒకసారి. అది కొంచెం ఇంకా క్లారిటీగా దిగాలన్నమాట. ఓకే, ఆ మెట్టు దిగేటప్పుడు అలా మెల్లగా, అలా జాలీగా, అలా జారిపోతే అలా పడిపోతాం. డ్రెస్ బాగుంది, నువ్వు నేను మ్యాచింగ్. ఆల్ ద బెస్ట్. చూద్దాం ఏం జరుగుతుందో. గుడ్ లక్. ఓకే. ఈ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ హర్షిని. చాలా స్పెషల్గా ఉన్నాం హర్షిని ఇవాళ. చాలా స్టైల్గా, చాలా వావ్గా ఉన్నాం. స్టైలా? వాన పాటల సాంగ్. ఏం పాట? వాన చినుకులు సార్. సార్ నేను బ్రో. వాన చిలుకులు ఏ సినిమా నుంచి? సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు. ఓకే. సంగీతం? మిక్కీ జే మేయర్. మిక్కీ జే మేయర్. పాడినవారు? అంజనా సౌమ్య కార్తిక్ గారు అండ్ అంజనా సౌమ్య గారు. ఓకే. అండ్ రాసిన వారు అనంత శ్రీరామ్ గారు అండి. ఓకే. ఆల్ ద బెస్ట్. బాగా పాడు. క్యూట్నెస్కి ఒక 50 మార్క్స్ ఇచ్చేసేయండి. దాని తర్వాత చూసుకుందాం. ఆగవమ్మో అమ్మో ఎంత తురిసే అరే అబ్బా
యూజువల్గా డాన్స్ చేస్తావు, ఎందుకు డాన్స్ చేయలేదే? అది కొంచెం ఫాస్ట్ బీట్ కాదండి. మెలడీ సాంగ్స్కి డాన్సింగ్ రాదనమాట, అంతేనా? అంతే అంతే. ఓకే, ఎవరితో స్టార్ట్ చేద్దాం? సునీత మ్యామ్. బా, హెడ్ మిస్ట్రెస్ అంటే అంత ఇష్టమా నీకు? ఓహో, ఎంత ముద్దుగా ఉన్నావో, బాబీ డాల్లా ఉన్నావు. ఫస్ట్ చరణాలు అద్భుతంగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వెందుకు ఇక్కడ కింద నోట్స్ లో పాడుతున్నావు? ఎందుకు కింద పాడావు? అది హై నోట్. అబ్బా, చరణాలు హై నోట్స్ లేవా ఏంటి? ఒక్కసారి ట్రై చేద్దాం కదా ప్లీజ్. వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే, ఆగవమ్మో అమ్మో ఎంత దూరసే, అరే అబ్బా అంటే ఎంత అలుసే. ఎవరు పాడారు? నీలో ఇంకెవరన్నా వచ్చి పాడారా ఏంటి? నువ్వే కదా పాడావు. నువ్వు సోలోగా పాడుతున్నావు కదా, మేల్ వాయిస్ అని నువ్వు మళ్ళీ గొంతు మార్చి పాడుతున్నావా ఏంటి? లేదు కదా, మాకు ఆ డిఫరెన్స్ తెలియటానికి. ఎవరైనా ఫస్ట్ టైం పాట వింటున్నప్పుడు మేల్ వాయిస్ ఎక్కడ వస్తుంది, ఫీమేల్ పోర్షన్ ఏంటి అనేది డిఫరెన్షియేట్ చేయలేరు జనరలీ, రైట్? నువ్వు సోలోగా పాడుతున్నప్పుడు మామూలుగా పాడేయచ్చు కదా. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? అది ట్యూన్, అండ్ అలా పాడితేనే బాగుంటుంది. దానిలో ఒక అందం ఉంది, ఒక ఫ్లో ఉంది. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. కానీ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ మ్యామ్. జస్ట్ లైక్ దట్ వచ్చి ఒక డాల్ కీ ఇచ్చేస్తే పాడేసి వెళ్ళిపోతుంది కదా, అలా వచ్చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. గురుగారు. హర్షిని, ఎస్ సార్. నాకు కూడా పాట వింటున్నప్పుడు పల్లవి పాడినప్పుడు నాకు అలాగే అనిపించింది. చరణాలు మాత్రం చాలా అద్భుతంగా పాడావు. ముఖ్యంగా నీకు తొలకరి పులకలు మొదలైతుంది పాడు ఒక్కసారి, ఆ తర్వాత వచ్చే వాక్యం, ఆ 2 వాక్యాలు పాడు. పాటలోని సొగసంతా ఆ 2 వాక్యాల్లో కేంద్రీకృతమైంది. పాడు ఒక్కసారి. నీకు తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే. తొడిగాయే, ఎంత అందంగా అన్నావో. చాలా చాలా బాగా పాడావు. చరణాలు మాత్రం చాలా బాగా పాడావు. ముఖ్యంగా నువ్వు చాలా గొప్పగా పాడే ప్రతిభా సామర్థ్యాలు నీలో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. నువ్వు దాన్ని కొంచెం ఆ గుర్తెరిగి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఇంకా ఏం పాడితే ఎలా పాడితే బాగుంటుందని సాధన చేసి కృషి చేస్తే కనుక తప్పకుండా గొప్ప గాయని అవుతావు. నేను చూస్తుంటే సంక్షిప్త రూపంలో ఉన్న జానక్ గారు గుర్తొస్తున్నారు. మంచి భవిష్యత్తు ఉంది నీకు, సరేనా? అన్ని నేర్చుకో, తెలుసుకో, అధ్యయనం చెయ్యి, సాధన చెయ్యి. జానక్ గారు లాగా ఉన్నావట. అలాగే పాడుతున్నావు నువ్వు? తెలీదా? అంత గొప్ప సింగర్ అవ్వాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. పాడుతా తీయగా వాన పాటల రౌండ్ లో 3rd కంటెస్టెంట్ రహీముద్దీన్. చిటపట చిటపట చిందేవానా, హరే చటపట చటపట వేసేవానా. వాట్స్ అప్ బ్రో? హౌ ఆర్ యు బ్రో? ఫైన్. ఏం పాట పాడుతున్నావు? మెల్లగా కరగని. 2 మనసుల దూరం. వర్షం చిత్రం. సంగీతం డిఎస్పి. పాడినవారు ఎస్పి చరణ్ గారు ఇంకా సుమంగళి గారు. సో నీ పక్కనున్న ఆయన కాదా పాడింది? కాదా? ఈయనేనా? షూరా? చాస్ బ్రో. చాస్ బ్రో. రాసినారు ఎవరు? సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు. బాగా పాడు. నాకు ఇష్టమైన పాట. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాగా పాడరా రే, ప్లీజ్ రా. మెల్లగా కరగని 2 మనసుల దూరం, చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల ఆరాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లులు వంతెన చేసిన శుభవేళ. కరగని 2 మనసుల దూరం.
చల్లగా తెరవని కొంటె తలుపుల ద్వారం మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా జతపడే స్నేహమై అనునయించనా చలి పిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నిన్ను విడగా ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం నిలుపలేను ఇక పైన విడుదలే వద్దని ముడులు వెయ్యనా మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేలా ఈ వర్షం సాక్షిగా కలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలుపుల ద్వారం వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లులు వంతెన వేసి శుభవేళ ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం చంద్రబోస్ గారు. రహీముద్దీన్, ఎస్ సార్. ఒక అందమైన బాణి, ఆ బాణి అందంగా నువ్వు బాగా కంఠస్థం చేసావా, నేర్చుకున్నావా? ఆ బాణిని యథాతథంగా ఆ బాణి ఆ ట్యూన్ అందంగా నేర్చుకోవడం. తర్వాత రెండో విషయం ఏంటంటే సాహిత్యంలో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు దొరికాయి. ఏంటంటే చిటపటలు చిటికెల తాళం నీదేనా, నువ్వు స్థానమో తానమో ఏదో అన్నావు, తాళం నీదేనా. అట్లాగే ఏ తెర మరుగైనా, నువ్వు ఏ తెరుమరుగ అలాంటిది ఏదో అన్నావు. ముందు రాగం ఒకటి, తర్వాత వచ్చే సాహిత్యం, ఈ రెండు కూడా బాగా కంఠస్థం చేసి చక్కగా బాగా సాధన చేసి 1-10 సార్లు పాడుకుంటే కానీ ఇలాంటి పాట పాడడం, పాడి రంజింపజేయడం సాధ్యం కాదు. కాకపోతే నువ్వు పాడిన దాంట్లో మంచి విషయం కూడా ఒకటి ఉంది. ఎక్కడంటే త్వరపడే వయసునే, అది మాత్రం చాలా బాగా అన్నావు రహీముద్దీన్.
మిగతావన్నీ కూడా అలా స్థాయిలో అంటే బాగుండేది. చాలా చాలా సాధన చేస్తే కానీ ఇలాంటి పాటను గట్టెక్కించడం సాధ్యం కాదు. సరేనా? బాగా సాధన చేయాలి నాన్న. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం, నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే నువ్వు వెంటనే సంగీతం ఎవరి దగ్గర గురుముఖ నువ్వు నేర్చుకోవడం ప్రారంభించు. ఎందుకంటే యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ వాయిస్, పాడాలనే ఆసక్తి ఉంది నీకు. ఓకే, ఇందులో ఎన్ని తప్పులు దొర్లాయో నేను చెప్పలేను. చరణ్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయనే పాడారు పాట, రైట్? చాలా తప్పులు ఉన్నాయి నాన్న అందులో. ఐఎమ్ కన్సర్న్. ఇది కంప్లైంట్ కాదు. ఓకే, మనం అట్లీస్ట్ సాధన చేయాలి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. పాడుతా తీయగా ఈ రౌండ్లో 4th కంటెస్టెంట్ ఇస్ అశ్రత్. ఏ పాట పాడిపోతున్నావు? స్వాతి ముత్యపు జల్లులలో. స్వాతి ముత్యపు జల్లులలో, అదేనా? ఓకే. ఏ సినిమా? ప్రేమ యుద్ధం. ప్రేమ యుద్ధం. మ్యూజిక్ చేసినవారు? మ్యూజిక్ హంసలేఖ గారు. ఎస్. పాడినవారు? పాడిన వారు ఎస్పిబి గారు, ఇంకా జానకి గారు. ఇంకా జానకి గారు. రాసిన వారు? వేటూరి గారు. వేటూరి గారు. కరెక్టేనా? ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ బాబు. థ్యాంక్ యూ. స్వాతి ముత్యపు జల్లులలో, శ్రావణ మేఘపు జావళిలో, స్వాతి ముత్యపు జల్లులలో, శ్రావణ మేఘపు జావళిలో, నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే, నీతో రోజులు గడిపేలా హిరి నిన్నే కడిగెనులే. స్వాతి ముత్యపు జల్లులలో, శ్రావణ మేఘపు జావళిలో, స్వాతి ముత్యపు జల్లులలో, శ్రావణ మేఘపు జావళిలో, దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే, నీతో రోజులు గడిపేలా హిరి నన్నే కడిగెనులే. ముసురేసిందమ్మ కబురి కసిగా తెలిపి, తడిగా ఒడినే తులిపి, జడివానేం చేస్తుంది జవరాలే తోడుంటే, గడిపేసిందమ్మ తనువు తనువు కలిపి, తనతో సగమే చెరిపి, చలిగాలేం చేస్తుంది చలిగాడే తోడుంటే, ఆ మెరుపులకే వెలి తిరిగే సొగసులతో, ఈ ఉరుములకే ఉలికి పడే వయసులతో, కురిసింది వాన తొలిగా పరువాన, స్వాతి ముత్యపు జల్లులలో, శ్రావణ మేఘపు జావళిలో, నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే, నీతో రోజులు గడిపేలా హిరి నన్నే కడిగెనులే. La 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 la.
జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగనులే రోజులు గడిపేలా హిరి నిన్నే కడిగనులే బ్రో యు సాంగ్ వెరీ వెల్ బ్రో. థ్యాంక్ యూ చరణ్ అన్న. అన్న చంద్రబోస్ గారు. ఆశ్రిత్, నమస్తే సార్. చూడ్డానికి వామనుడిలాగా ఉన్నావు, గొంతు విప్పితే త్రివిక్రమత్వం. అద్భుతం. థ్యాంక్ యూ సార్. అంత పెద్ద నింగి కరిగి ఒక చిన్న చినుకు రూపంలో కురిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావు నువ్వు. థ్యాంక్ యూ సార్. తర్వాత ఒక చోట ఇప్పుడు దివిని భువిని కలిపి, నువ్వు దివిని భువిని కలిసి అన్నావు. ఒక చిన్న దోషం అది, మిగతా అంతా బాగుంది. ఇంకా చిన్న చిన్న మెలకువలు చెప్తారు ఆవిడ, సరేనా? ఓకే సార్. సునీత గారు. ఆకలిస్తుందా నాన్న? లేదు మ్యామ్. అంత గట్టిగా పాడేసావు కదా, బొజ్జులో ఏమీ ఉండుండదు. ఇప్పుడు మొత్తం ఎనర్జీ అంతా పెట్టేసావు పాటలో. మైక్ ఉందా? మింగేసావా? ఉంది. ఉంది. కొంచెం కంట్రోల్ కావాలి నాన్న. గట్టిగా అరిచేసి పాడేస్తున్నావు, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అంటున్నావు అంటున్నావు, నీ ఎనర్జీ అంతా అక్కడే అయిపోతుంది. మిగతా పాటలు ఎలా పాడతావు? సో కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం కంట్రోల్డ్గా పాడడం ఎలా అనేది నేర్చుకోవాలి. ఓకే, అక్కడక్కడ చిన్న చిన్న శృతి దోషాలు ఉన్నాయి, అవి కూడా సవరించుకో, సరేనా? ఓకే మ్యామ్. బట్ యు ఆర్ ఎ ఫెంటాస్టిక్ సింగర్. థ్యాంక్ యూ మ్యామ్. మాకు దొరికిన వరం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అంత సీన్ ఏం లేదు బాయ్ నీకు. ఓకే, అంత సీన్ ఏం లే. యువర్ స్టిల్ అ కిడ్ ఉంది హూ కెన్ సింగ్ వెల్ ఉంది. ఓకేనా? సరే, ఇంకేముంది నీకు నాకు. పో, వెళ్ళవా? పాడుతా తీయగా మీరు చూస్తున్నది వాన పాటల రౌండ్. ఈ రౌండ్ లో 5th కంటెస్టెంట్ సాహితి. హలో లిటిల్ ఫ్లవర్. హలో సార్. వాట్ ఆర్ యూ గోయింగ్ టు సింగ్? వచ్చే వచ్చే నల్ల మబ్బులారా. ఓ ఎస్, నైస్, లవ్లీ సాంగ్. ఏ సినిమా నుంచి? ఆనంద్. ఆనంద్ చిత్రం నుంచి. పాడిన వారు? శ్రేయా మ్యామ్, శ్రేయా ఘోషల్ మ్యామ్. ఓకే. రచన? వేటూరు సుందరరామూర్తి గారు. పాడిన వాళ్ళు చెప్పేశావు, రచన చెప్పేశావు, ఇంకా సంగీతం? కేఎం రాధాకృష్ణన్ గారు. వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, చెగిచ్చే పిల్లగాలుల్లారా, వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, చెగిచ్చే పిల్ల
గురుగారు సాహితి. నమస్తే సార్. నమస్తే సాహితి. ఇంద్రధనుస్సులో ఒత్తు, తర్వాత ఇంటి సొగసులో. నువ్వు ఇంటి సొగసు అన్నావు. ఇంటి సొగసులు తడిసినవి నీటి కొంగులో. ఆ ఇంటి లేదు, ఇంటి అన్నావు. 2-3 చిన్న చిన్న పొరపాట్లు మినహాయిస్తే నువ్వు ఎన్ని పాటలు పాడావు ఇప్పటికీ ఈ కార్యక్రమంలో? 3 సాంగ్స్ పాడాను సార్. ఇది 3వది కదా? అవును సార్. ఇదే అన్నిటికంటే అత్యుత్తమమైన గీతం ఇది. అంత బాగా పాడు, చాలా బాగా పాడు. వ్యక్తిగతంగా నాకు చాలా బాగా నచ్చింది ఈ పాట. నువ్వు పాడిన అన్ని పాటల్లోకి వెళ్ళా ఇదే మంచి పాట ఇప్పుడు. సరేనా? హెడ్ మిస్ట్రెస్ మేడం. శృతిలో పాడలేదు నాన్న నువ్వు, టోటల్ సాంగ్ ఇక్కడ ఉంది శృతి, నువ్వు ఇక్కడ పాడుతున్నావు. నీ సాధన సరిపోలేదు, నువ్వు ఇక్కడికి చేరాలి. ఓకే మ్యామ్. నాన్న ఇంకా గట్టి సాధన కావాలి నాన్న నీకు. ఓకే ఓకే, గుడ్ లక్. నాకేమనిపించిందంటే యూఆర్ అ వెరీ గుడ్ సింగర్. సంగతులన్నీ బాగా పలుకుతున్నాయి, కానీ ఏంటంటే కొంచెం అది పాడేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. కొంచెం అక్కడ మనం మిస్ అయిపోకూడదు. మనం ఏమైపోతుంటే ఒక్కొక్కసారి సాంగ్లోకి ఇది వెళ్ళిపోయేటప్పటికి దాంట్లో లీనమైపోతాం. అప్పుడు మనకి ఆ టెక్నికాలిటీస్ అన్నీ కొంచెం మర్చిపోతూ ఉంటాం అనమాట. సో అది కొంచెం కాన్సన్ట్రేట్ చేసి పర్ఫామ్ చేసేటప్పుడు సాంగ్ మీద కూడా కొంచెం ధ్యాస కొంచెం పెట్టుకొని దాని తర్వాత పర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. ఓకే, బట్ ఐ లవ్డ్ ఇట్. వెల్ డన్, గుడ్ లక్. పాడుతా తీయగా ఈ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్ హింసిని. హంసిని. ఈ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్ హింసిని కాదా? హంసిని సార్. హంసిని. ఈ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్ హంసిని సార్. పేరు చెప్తే కానీ రావా? అవును. అబ్బో, పేరు చెప్పకుండా నువ్వు వస్తావా? రాత్రి హింసిని అని పిలవనా? ఇప్పుడే. ఈ పేరు ఎలా వచ్చింది తెలుసా నీకు? మీ మమ్మీ పొద్దున్న కంప్లైంట్ చేశారు నా దగ్గర, చాలా హింసిస్తావటగా. అవునా? అయితే ఆపడం మొదలెడతాను. ఆపడం మొదలెడుతుంది. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? పాడడానికి. అదే డీటెయిల్స్ నువ్వే చెప్పేసే మొత్తం అంతా. నేను పాడే పాట ఓవానా పడితే సినిమా మెరుపు కళలు. పాడింది సుజాత మోహన్ గారు, వాసుదేవన్ గారు, మలేషియా వాసుదేవన్ గారు. లిరిక్స్ వేటూరి గారు, మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓవానా పడితే ఆ కొండ కోన హాయి, పూలచ్చి పలికే సంపంగి భావాలోయి. ఓవాన పడితే ఆ కొండ కోన హాయి, పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి. ఓవాన పడితే ఆ కొండ కోన హాయి, పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి. కోయిలకే కుక్కు ఎదహోరే కాంబోజీ, సంగీతం అంటేనే హాయి హాయి. నదిలో నా లహరి లాలి, పసిమువ్వల్లో సన్నాయి, గీతాలు వింటుంటేనే పుట్టే హాయి. జగమంతా సాగే గీతాలే పొడుచుకవాలి, సాగింది నాలో సస్సారిగా మా బాధాని సారే. ఓవాన పడితే ఆ కొండ కోన హాయి, పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి.
ఎప్పుడొచ్చిందో రాగాలే తెచ్చిందో టిక్ టిక్ అంటాది గోడల్లో దూర పయనంలో రైళ్ళు పరుగుల్లో చుక్ 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 గీతాలే చాలు సంగీతిక 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 మధుర సంగీత సుధా పాపల్ని తానే పెంచి పాడే తల్లి లాలే హాయి మమత రాగాలు కదా హిల్కోరే 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 బంగ్లాయే బంగ్లారే చోరీ చోరీ భయ్యా హిల్కోరే 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 జంగలారే బంగ్లారే చోరీ దారి భయ్యా ఔవాన పడితే ఆ కొండ కోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి నీలాలం అడుగుల్లో అల్లార్చే రెక్కల్లో ఫట్ ఫట్ సంగీతాలే వేను గోవుల్ల చిందులలో కొలువున్న మాలచ్చి ఎట్టా పాడిందో వేను సంగీతిక 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 జీవన సంగీత సుధా వర్షించే వారసలు వన్నాలన్నీ కానాలేలే ధరణి చిటికేసే వేను హిల్కోరే 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 బంగ్లారే బంగ్లారే చోరీ చోరీ భయ్యా హిల్కోరే 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 జంగలారే జంగలారే చోరీ దారి భయ్యా ఔవాన పడితే ఆ కొండ కోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి కోయిలకే కూహు కూహు ఎదహోరే కాంబోజీ సంగీతమంటేనే హాయి హాయి నదిలోన లహరి లాలి పసిబువ్వల్లో సన్నాయి గీతాలు వింటుంటేనే పుట్టే హాయి జగమంతా సాగే గీతాలే పొడుచుకవాలి సాగింది నాలో సస్సారే గామా పాధాని సారే ఏ హింసిని సార్ నేను మళ్ళీ చెప్తాను సార్ అది ఏం హంసిని చేస్తావు సార్ ఏం చేస్తావు కొడతావా లేదు సార్ మళ్ళీ మళ్ళీ చెప్తా మీరు అని నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్తుంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను కానీ అవును ఇది వాన పాట ఓ వాన పడితే అని ఉంటే అది వర్షంలో పాట అది ఈ వీడియో చూసావు నువ్వు చూసాను సార్ దాంట్లో వర్షం పడిందా లేదు సార్ మరి ఎట్లా వాన పాట అయింది ఇది ఎందుకంటే లిరిక్స్లో ఓ వాన పడుతుంది కాబట్టి అది వాన పాట అయిపోయింది అనమాట అంతే కదా సార్ వాన పాటలు రౌండ్ అంటే వర్షంలో పాడే పాటలు అని మేము ప్లాన్ చేసుకుంటే ఓ వాన పడితే అని నువ్వు పాడేస్తే అది వాన పాట అయిపోతుందా చెప్పు ఏదైనా సమాధానం చెప్పు తెలీదు సార్ నాకు వానపాటలు అన్నారు, మరి వర్షం ఏది అని అడుగు. అవును కదా సార్. ఇంతసేపు బబుల్స్ వచ్చినాయి, అదే వర్షం సార్. బబుల్స్ ఏ వర్షం వర్షమే. అయినా ఈ వానపాట ఓ వాన పడితే అంటే అది వానపాట అయిపోదు. ఓకే సార్, నెక్స్ట్ నుంచి బాగా ఆలోచించి నెక్స్ట్ రౌండ్ వానపాట కాదు. నువ్వు అప్పుడు వచ్చి ఏదో పాటకి నువ్వు మళ్ళీ వానపాట పడితే ఎట్లా? ఇప్పుడు వాన పాటలు కానీ నెక్స్ట్ రౌండ్ ఏదో ఒకటి వస్తుంది కదా. అబ్బా జాగ్రత్త.
ఉండేవి 2 అవి ఊడిపోతాయి. ఇప్పుడే ఉడుతున్నాయి, అందరూ లేట్ ఉడుతున్నాయనంటే మీరేంటి సార్ ఇలా అంటున్నారు? ఊడుతున్నాయా? మరి మైక్ పెట్టుకుని కొట్టుకుంటే మరి ఊడదు. పాడడానికి మట్టుకే మైకు, అది సుత్తి కాదు, పళ్ళు ఇరగొట్టుకోవడానికి. ఓకే, జాగ్రత్త. వాళ్ళు గ్యాప్లు వెళ్ళిపోతుంది మళ్ళీ మధ్యలోకి. ఓకే గురుగారు, ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు ఏమని పిలిచారు? హింసిని. అమ్మాయి అసలు పేరేంటి? హింసిని. హంసిని సార్. హంసిని అని నువ్వు అనుకుంటున్నావు, మీ చాస్ బ్రో హింసిని అంటున్నారు. నేనేమంటున్నాను తెలుసా? హంసిని కాదు, హింసిని కాదు, సకల బాధా ధ్వంసిని. సార్ అంటే ఏంటి సార్? బాధలన్నీ, మన మనసులో ఉన్న బాధలన్నీ ధ్వంసం అయిపోతాయి, అంతరించిపోతాయి. ఆ అమ్మాయి పాడిన పాట వింటే, అమ్మాయి గాత్ర మాధుర్యం వింటే ఏ బాధ ఎవరికీ ఉండదు, అన్ని బాధలు పోతాయి, సంతోషం వస్తుంది. అంత బాగా పాడావు హంసిని. నిజం చెప్తున్నాను, నువ్వు బాగా పాడతావు అనుకున్నా కానీ ఇంత బాగా పాడతావు అనుకోలేదు. చాలా బాగా పాడావు. మామూలుగా ఈ పాటలో కనుక కొంచెం జాగ్రత్తగా చూస్తే, వేటూరి గారు రాసిన పాట జాగ్రత్తగా చూస్తే, ప్రకృతిలోని సంగీతానుక్రమణికతో పాటు మానవ జీవితంలోని జీవన సంగీతం, ఆ జీవన సంగీతంలోని మాధుర్యం కూడా ఈ పాటలో ఉంది, పొందుపరిచారు. అద్భుతమైన భావాలు ఇందులో. సృష్టిలో మొదటి పాట పాడింది ఏంటో తెలుసా? సృష్టిలో మొదటి పాట పాడింది గాలి, 2వ పాట పాడింది కడలి, 3వ పాట పాడింది కోకిల, 4వ పాట పాడింది హంసిని. ఓ ఎగిరిపోమాక. బాగా పాడావు తల్లి, చాలా బాగా పాడు. చాలా పెద్ద రౌడీ. నువ్వు ఆ హింసిని పేరుని సార్థకం చేసుకునేలాగా చేయకు. అంటే ఏంటి మేడం? నువ్వు యాక్చువల్లీ నువ్వు చరణ్ గారిని ర్యాగింగ్ చేస్తున్నావు, ఆయన నిన్ను చేస్తున్నారో అర్థం కావట్లా. ఇద్దరిని ర్యాగింగ్ చేసుకుంటున్నాం. ఓయ్ ఓయ్, హలో హలో. డ్రామా క్వీన్. యాక్ట్రెస్ అవుదామని వచ్చి సింగర్ అయిపోయావా ఏంటి? యాక్టింగ్ సింగర్. అవునా? యాక్టింగ్ సింగరా, సింగింగ్ యాక్టరా? కన్నంబలాగా. గో హెడ్ మేడం. హంసిని, నీకు ఎన్నేళ్ళనా? ఎప్పుడు పుట్టావు నువ్వు? నిన్న 2013 సెప్టెంబర్ 26. 2013లో హంసిని పుడుతుంది అని ఆలోచించి వేటూరి సుందరరామూర్తి గారు ఈ పాట రాశారు. ఏఆర్ రెహమాన్ గారు ఏ ఇయర్లో చేశారో గుర్తులేదు, కానీ వాళ్ళు ఎందుకు చేశారో ఈరోజు హంసిని పాడిన తర్వాత అర్థమైంది. ఓహో, హంసిని కోసం చేశారు ఈ పాట. ఈ పాట నీకోసమే పుట్టిందా అన్నంత అద్భుతంగా పాడారు. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. పాడుతా వెళ్ళమన్నానా? స్టార్ట్ చేస్తే స్టాప్. పాడుతా తీయగా ఈ ఎపిసోడ్లో మీరు చూసింది వాన పాటలు. 6 కంటెస్టెంట్స్ ఇవాళ పాడారు. మళ్ళీ వచ్చే వారం మిగతా 6 సింగర్స్ వాన పాటలతో మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా